తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా ఇవాళ విడుదల కాబోతుంది. పెండింగ్ లో ఉన్న మరో 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన లిస్టును హైకమాండ్ ఇవాళ ప్రకటించనుంది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులను అనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పటికే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్రావు పేరు ఖరారైంది. హైదరాబాద్ లోక్సభ స్థానానికి అభ్యర్థిగా సమీరుల్లాను ఫిక్స్ చేశారు. ఖమ్మం లోక్సభ స్థానంపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. పెండింగ్ లో ఉన్న మిగతా 2 నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు కాగా ఖమ్మం అభ్యర్థి విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఖమ్మం కాంగ్రెస్ లో లోకల్, నాన్ లోకల్ అభ్యర్థుల మధ్య పోటాపోటీ నెలకొంది. ఖమ్మంలో రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల్లో ఎవరికి ఇవ్వాలనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. నాన్ లోకల్ కోటాలో రఘురామిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు పేర్లు పరిశీలనలో ఉండగా లోకల్ కోటాలో రాయల నాగేశ్వరరావు, పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్లున్నాయి. ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 25తో నామినేషన్లకు గడువు ముగియబోతుండగా ఫైనల్ లిస్టును ఇవాళ సాయంత్రంలోగా ప్రకటించబోతోంది హస్తం పార్టీ హైకమాండ్. రేపు మంచి రోజు కావడంతో అభ్యర్థులు రేపే నామినేషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి వేగం పెంచారు. అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రచార సభలతో హోరెత్తిస్తున్నారు. ఇవాళ భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ర్యాలీ నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. భువనగిరి సభకు హాజరు కాబోతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నేపథ్యంలో అక్కడ మాట్లాడే అవకాశం ఉంది.